చాలా మన పాఠ్య పుస్తకాలలో ఈ మధ్యన వస్తున్నది ఏంటంటే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఏంటంటే ఏదైతే పాఠ్య పుస్తకాలలో ఉన్నాయో అవి మన జీవితానికి సంబంధం లేకుండా మనకు భవిష్యత్తులో మన నాలెడ్జికి కానీ మన సమాజానికి కానీ ఉద్యోగ అవకాశాలకు కానీ సంబంధం లేని విద్య అనేది ఈ మధ్యన ప్రభుత్వం కూడా ఒక వాదన తీసుకొచ్చింది. వాటిని కూడా మార్చాలి, కొత్త కొత్త కోర్సులు కూడా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఈ మధ్యన. అయితే భారత రాజ్యాంగానికి సంబంధించి అయితే మన దగ్గర అంతా చైతన్యం కాలేదు. ఉద్యమ సంస్థలు చాలా ఉన్నాయి మనకి, కానీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. ప్రభుత్వం పాఠ్య పుస్తకాలలో పెట్టాలని డిమాండ్ అంజన్న గారు కొత్తగా తీసుకురావడం మన అభినందనీయం. ఇది ఏదంటే చాలా సమస్యలు కూడా ప్రజలకు తెలియకపోవడం వల్ల తప్పులు చేయడం కూడా జరుగుతుంది. చాలా మంది అట్రాసిటీ కేసులు ఉన్నాయి. అసలు అట్రాసిటీ కేసు పెట్టేవానికే తెలియదు, ఇది ఎందుకు పెడుతున్నాం, ఎవరి మీద పెడుతున్నాం, మళ్ళీ అది ఎట్లా ముగుస్తుంది అనేది. పెట్టించుకునే వాళ్ళకి కూడా ఒకరి దగ్గరికి పోతే ఏమేమి హక్కులు ఉన్నాయి వాళ్ళకు, వాళ్ళు మన మీద ఏ విధంగా మనను కౌంటర్ చేయగలడు అనేది ప్రజలకు తెలియదు. అంటే ఇవి ఇప్పుడైతే ప్రజలకు తమ హక్కులను బాధ్యతలను భారత రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన అవకాశాలు తెలుస్తాయో అప్పుడు కూడా కొన్ని ఆవేశపూరితమైనవి అవసరం లేని విషయాలలో కూడా తెలుసుకొని వాటిని అనుకూలంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగానికి సంబంధించిన ఈ పాఠ్య పుస్తకాలలో పెట్టాలనేది ఏదైతే డిమాండ్ ఉందో అది సరైన డిమాండ్. మేము తెలంగాణ మాజీ సంక్షేమ సంఘం తరపున అన్నగారికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం.